యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణను నేడు మీకు కలుగుజేయ రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు ఓరక నిలుచుండి చూడుడి. మీరు మీరు నేడు చూచిన నేడు ఐగుప్తులను చూచిన ఇక అయుక్తులను మీదట మరి ఎన్నడను ఇక చూడరు. మీదట మరి ఎన్నడను చూడరు. యెహోవా మీ పక్షమున యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. యుద్ధము చేయును. మీరు అందరు ఊరక ఆమేన్ చెప్దాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నేను ఆ బర్త్డే వాక్యమే చెప్పాలనుకున్నాను, కానీ ఇక్కడ కూర్చున్న తర్వాత దేవుడు ఆది కాదు ఈ మాటలు చెప్పు అని దేవుడు నా మనసులో ప్రేరేపణ కలుగు చేశాడు ఈ మాటలు చెప్పమని. అందుకని ఈ మాటల మీదకి వచ్చాను. కాబట్టి ఈ కొత్త సంవత్సరంలో నూతన వాగ్దానాన్ని దేవుడు మీకు ఇవ్వాలి అని దేవుడు నా మనసులో పెట్టి నేను మీకు చెప్తున్నాను. నేడు మీరు చూచిన ఐగుప్తీలను ఇక మీదట మరి ఎన్నడూ మీరు చూడరు. నేడు చూచిన ఐగుప్తీలు, నేడంటే ఇంతకు మునుపు ఎవరి ద్వారా మీరు ఇబ్బంది పడ్డారో, ఎవరి ద్వారా కష్టపడ్డారో, ఎవరి ద్వారా హింసించబడ్డారో, ఎవరి ద్వారా టార్చర్ అనుభవించారో, ఎవరి ద్వారా వేదన అనుభవించారో వారి చేతిలో నుండి విడిపించబోతున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది అప్పుల భారమా, అనారోగ్య భారమా, కుటుంబ భారమా, ఏ భారంతో ఉన్నారో ఈరోజు మీకు ఆ భారము నుండి విడుదల ఈరోజు విడుదల కలిగి మీకు నెమ్మది కలుగు చేయబోతున్నాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. ఐగుప్తుడు అంటే ఎవరో తెలుసండి? లోకస్తుడు. ఐగుప్తుడు ఎవరో తెలుసండి? సాతాను సంబంధికుడు. ఐగుప్తులు చచ్చిపోయారేమో కానీ ఐగుప్తుల ఆత్మ ఇంకా పనిచేస్తూనే ఉంది. ఐగుప్తులు చనిపోయిన వారి యొక్క స్పిరిట్ ఇంకా కొంతమంది ఈ లోకంలో దేవునికి విరోధంగా నడుస్తున్న వాళ్ళ మధ్యలో పనిచేస్తూనే ఉంది. అటువంటి వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి మన అందరినీ దేవుడు విడిపించాలి అని చెప్పి అనుకుంటున్నాడు. అసలు ఈ ఐగుప్తుడు ఎవరు? ఐగుప్తుడు ఏ విధంగా ఇజ్రాయెల్ ప్రజలను బాధ పెట్టాడో కొన్ని మాటలు చెప్పి ఆ బాధ నుండి ఏ విధంగా వాళ్ళు బయటపడ్డారో ఆ విషయం కూడా జ్ఞాపకం చేస్తాను. నిర్గమాకాండము 1వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. ఈ ఐగుప్తుడు ఎవరు, ఏ విధంగా బాధ పెట్టాడో ఇశ్రాయేలీయుల చదువుకుందాం. చేత అమ్మా, ఇశ్రాయేలీయుల చేత ఇశ్రాయేలీయుల చేత ఐగుప్తీయులు ఐగుప్తీయుడు కఠినముగా సేవ చేయించుకొని కఠినంగా సేవ చేయించుకొని వారి ఇశ్రాయేలీయుల చేత ఆ, వారి ఇశ్రాయేలీయుల చేత వారి ఇశ్రాయేలీయుల చేత చేయించుకొనిన చేయించుకొనిన ప్రతి పనియు ఆ, కఠినముగా ఉండెను. ఆ కఠినముగా ఉండెను. వారు జిగటమంటి పనిలోను వారు జిగటమంటి పనిలోను, ఇటుకల పనిలోను ఇటుకల పనిలోను, పొలములో చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములు విసిగించిరి. చాలు. ఈ ఎవరు ఈ ఐగుప్తుడు అంటే? కఠినంగా సేవ చేయించిన వ్యక్తి ఎవరు చెప్పండి? చెప్పాలి. ఐగుప్తుడు ఎవరు? కఠినంగా సేవ చేయించాడు. కఠినంగా అంటే కనీసం జాలి కూడా ఉండదంట. ఇటుకల పనిలోను, తర్వాత మంటిలోను, పొలములోను ప్రతి విషయంలో జాలి అనేది ఉండేది కాదంట. ఇంకో మాటలో చెప్పాలంటే గర్భిణీ స్త్రీ నిండు చోళాలని కూడా చూడకుండా మంచినీళ్ళు తాగుతున్నా ఆ గ్లాసు లాగి అవతల పడేసి నువ్వు ఇప్పుడు నీళ్లు తాగటం కాదు, ఇక్కడుండి ఇటుకలు పని చేయాలి అని ఒక్క నెట్టు నెట్టి వారిని ముందుకు ఆ విధంగా నెట్టి వారిని కొరడా తీసుకొని కొట్టేవాళ్ళు. ఈ విధంగా కఠినంగా సేవ చేయించారు. అంటే జాలి పడే వ్యక్తి కాదు. ఈరోజు మీరు కూడా ఎవరి ద్వారా ఇబ్బందిని అనుభవిస్తున్నారో, మీ కుటుంబస్తుల ద్వారా పడుతున్నారా, మీ గ్రామస్తుల ద్వారా పడుతున్నారా, అధికారుల ద్వారా పడుతున్నారా, ఎవరి ద్వారా ఐగుప్తుడు ఆత్మ మీ మీద పనిచేస్తుందో ఈ రోజు రాత్రి మీకు విడుదల కాబోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఐగుప్తుడానికి ఎవరు చెప్పండి? కఠినంగా సేవ చేయించేవాడు ఎవరు? కఠినంగా సేవ చేపిస్తున్నాడు. ఈరోజు మీరు కఠినమైనటువంటి బాధలో ఉన్నారు, కఠినమైనటువంటి పనిలో ఉన్నారు అని మీకు కనీసం నెమ్మది లేకుండా బ్రతుకుతున్నారు, సంతోషం లేకుండా బ్రతుకుతున్నారు, సమాధానం లేకుండా బ్రతుకుతున్నారు. ఈ కఠినత్వం నుండి దేవుడు మిమ్మల్ని విడిపించాలని చెప్పి అనుకుంటున్నాడు. అందుకే నేడు చూచిన ఐగుప్తులను ఇక మీదట మరి ఎన్నడూ మీరు
చూడరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత రెండో వ్యక్తిని గురించి సమలో జ్ఞాపకం చేస్తాను. దయచేసి నిర్గమాకాండము 3వ అధ్యాయము 9వ వచనం కూడా చదువుకుందాం. ఇశ్రాయేలు ఆ మొర నిర్గమాకాండం 3వ అధ్యాయం 9వ వచనం. ఇశ్రాయేలు మొర ఆ ఇశ్రాయేలీయుల మొర నిజముగా నా యొద్దకు చేరినది. ఆ నిజముగా నా యొద్దకు చేరినది. ఇశ్రాయేలీయులు ఇశ్రాయేలీయులు వారు పెట్టుచున్న హింస చూచి వారు పెట్టుచున్న హింసను చూచి తిని కాగా రమ్ము ఆ నిన్ను ఫరో యొద్దకు పంపెదను. ఆ ఇశ్రాయేలీయులైన నా ప్రజలను ఆ నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవుననెను. చాలండి. అందుకు మోషే ఇక్కడ ఇశ్రాయేలీయులను ఐగుప్తులు ఎవరంటే హింసించేవారు. రెండో వ్యక్తులు ఎవరంటండి? ఒకటేమో కఠినంగా సేవ చేయించారు, రెండవదేమో హింసించారు. అంటే హింసించడం అంటే తెలుసండి, మాటలతో హింసించడం. మాటలతో హింసిస్తారు కొంతమంది అండి. ఒక దెబ్బ కొట్టేస్తే అది 2-3 రోజులకి ఆ దెబ్బ ఏమవుతుంది, మానిపోతుంది. మాటలతో హింసించడం ఉంటారు చూడండి, అది చాలా భయంకరమైనటువంటి బాధ. రోజు ఆ హింస తట్టుకోలేరు. మాటలతో హింసించడం, పనితో హింసించడం. ఈరోజు ఐగుప్తుడు అనే వ్యక్తి మీ మధ్యలో ఎక్కడుండి మిమ్మల్ని హింసిస్తున్నాడో వాళ్ళ మధ్యలో నుండి దేవుడు విడిపించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు చూచిన ఐగుప్తులను ఇక మీదట మరి ఎన్నడూ మీరు చూడరు. ఎన్నడంటే ఇక వారు మీకు కనబడరు. వాళ్ళని ఎక్కడ చేస్తాడంటే సముద్ర అగాధములో పడేస్తాడు. ఒకటి, కఠినంగా సేవ చేయించారు. రెండవది, హింసించారు. ఆ తర్వాత మూడవది కూడా ఈ సమయంలో జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఒకసారి చదువుకుందామా? నిర్గమాకాండము 6వ అధ్యాయము 7వ వచన భాగాన్ని చదువుకుందాం. నిర్గమాకాండము 6వ అధ్యాయం 7వ వచన భాగం చదువుకుందాం. మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకొని ఆ మీకు దేవుడినై ఉందును. మీకు దేవుడినై ఉందును. అప్పుడు ఐగుప్తుల బరువు క్రింద నుండి ఐగుప్తీల బరువుల క్రింద నుండి మిమ్మును వెలుపలకు రప్పించిన నేను మిమ్మును వెలుపలకు రప్పించిన మీ దేవుడైన యెహోవాను మీ దేవుడైన యెహోవాను నేనే. చప్పట్లు కొట్టేసి ఆయన కనపరచుదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడో మాట ఏంటి చెప్పండి? ఐగుప్తీల బరువులు ఏంటంట? ఒకటేమో కఠినంగా సేవ చేపించారు, రెండవది హింసించారు, మూడవది బరువులు మోపించారు. అంటే బరువులు అంటే చెప్పనా, మనుషుడు స్తోమతకు మించి, బలానికి మించి పని చేపించారు. ఇప్పుడు మీలో ఒకరు 1 కేజీ బరువు మాత్రమే ఎత్తగలరు అనుకోండి. కేజీకి మించి 10 కేజీల బరువు మోపిస్తాడంట. 10 కేజీల బరువు మోపించిన తర్వాత కొంచెం నీరసం వచ్చి అక్కడ కూర్చున్నారు అనుకోండి, మరలా లేపి మీరు కూర్చోవటం కాదు, లేచి పని చేయాలని మరలా వాళ్ళ చేత ఇంకా ఎగస్ట్రా పని చేయించేవాడంట. అంటే వాళ్ళ చేత బరువులు మోపించాడంట. మీరు 2025లో ఏ సాతానుడు మీ మీద బరువులు పెట్టి, అప్పులు భారం పెట్టి, ఆర్థిక భారం పెట్టి, మానసికమైన భారం పెట్టి, కుటుంబ భారం పెట్టి మిమ్మల్ని ఒత్తిడికి గురి చేశాడో ఆ బరువుల క్రింద నుండి పైకి లేపబడుతున్నారు మీరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యంలో మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో చక్కని మాట చెప్పాడు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు ఏమిస్తాను? విశ్రాంతిని కలుగు చేస్తాను. ఈరోజు ఏ భారము మధ్య నలిగిపోతున్నావో, కొంతమంది కుటుంబ భారము చేత నలిగిపోయారు. ఈ ఎవరో తెలుసు అంటే ఐగుప్తుడే. ఐగుప్తుడు మన మధ్యలో పనిచేస్తున్నాడు, గృహాల్లో పనిచేస్తున్నాడు, వాని ఆత్మ పనిచేస్తుంది. వాని ఆత్మ మధ్యలోంచి మనం బయటికి రావాలనంటే ఒక పని చేయాలి. ఏమంటే ఈ 3 శ్రమల నుండి బయటపడాలంటే మేమేం చేయాలి? ఈ 3 నిజంగా నా జీవితంలో ఉన్నాయండి. కఠినంగా ఒకళ్ళ చేత ఎప్పుడు వెట్టి చాకరీ చేస్తున్నాను, రెండవది కఠినంగా హింస పొందుతున్నాను, మూడవది కఠినంగా భారం ఉంది. ఈ 3 నా జీవితంలో ఉన్నాయండి. ఈ 3 నేను ఎలా బయటపడాలి, నాకు మార్గం చెప్పండి అని మీరు అడిగితే నేను దానికి ఒక మార్గాన్ని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేసిన మాట జ్ఞాపకం చేస్తాను. ఈ 3 మీరు బయటపడటానికి ఖచ్చితంగా మీరు ఒక పని చేయాలి. ఆ పని ఏంటో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, దేవుని వాక్య భాగంలో విలాప వాక్యములో 2వ అధ్యాయము
19వ వచనం చదువుకుందాం. విలాప వాక్యములు 2వ అధ్యాయం 19వ వచనం. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించున్నట్లుగా ప్రభు సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించుము. నీ పసి పిల్లల ప్రాణం కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, ఏమండి 3 నా జీవితంలో ఉన్నాయండి. ఒకటి, కఠినంగా నన్ను ఏం చేస్తున్నారు, జాలి లేకుండా పని చేయించుకుంటున్నారు. నా మీద జాలి కనికరం లేదండి. ప్రైవేట్ జాబ్ చేసేవాళ్ళ బాధలు చెప్తా ఉంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళకి కనీసం కూర్చొని భోజనం చేయడానికి కూడా టైం ఉండదంట. కఠినంగా సేవ చేపిస్తున్నారంట. ఇంకా రానున్నటువంటి దినాల్లో ఇక మనుషులు పని చేయడానికి కాదంట, ఇక మన రోబోలు వచ్చేస్తున్నాయి. ఇక రోబోలే పని చేస్తాయి. ఇక మనుషులకి ఏం దొరకవు చెప్పండి. ఇక పని దొరకదు, ఉద్యోగాలు దొరకవు. ఇక అప్పుడు మనుషులకి ఏమొస్తుంది చెప్పండి. ఇప్పుడు ఒక ఉద్యోగానికి 10 మంది పోటీ పడుతుంటే ఈ 10 మందికి వాళ్ళు కఠినంగా సేవ చేపిస్తున్నారు. అంటే కఠినంగా సేవ చేస్తున్నటువంటి స్టేజీలో ఉన్నాం ఈ దినాల్లో మనం. ఎవడు నాకు 10,000 ఇచ్చినా పర్లేదండి, నేను చేస్తానండి జాబు అనేటట్టుకున్నారు కుర్రోళ్ళు. అంటే ఎక్కువ నిరుద్యోగ సమస్య పెరిగింది. అందుకే కఠినంగా ఏం చేపిస్తున్నారు, పనులు చేపిస్తున్నారు. ఈ కఠినమైనటువంటి బాధలు పడుతున్న వ్యక్తులు విడుదల కలగాలంటే ఉదయాన్నే లేవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తే మనకు జరిగే అద్భుతం ఏంటో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమాకాండము 14వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. ఉదయాన్నే లేచి మనం ప్రార్థన చేస్తుండగా దేవుడు చేసిన అద్భుతం. వేకుజామున యెహోవా ఆ అగ్ని మేఘమయమై స్తంభము నుండి ఐగుప్తీల దండు వైపు చూచి ఐగుప్తీల దండును కలవరపరిచెను. హల్లెలూయా, హల్లెలూయా. శత్రువుకి కలవరం వచ్చేటట్టు చేస్తున్నాడంట. ఐగుప్తీలకు కలవరపడేటట్టు చేస్తున్నాడంట. ఐగుప్తుల యొక్క ఆత్మ కలవరపడి చాలా వేదన పడేటట్టు చేస్తున్నాడంట. ఎలా చేస్తున్నాడు తెలుసండి? ఇదిగో ఈ విధంగా ఒక మేఘం అంటే ఇలా స్తంభంలాగా వచ్చేసిందంట. ఇట్లా స్తంభంలాగా వచ్చి ఈ పక్కన ఉన్నటువంటి వేళ్ళకేమో వెలుగు ఉంది, ఈ పక్కన ఉన్నటువంటి వేళ్ళకేమో చీకటి అయిపోయింది. మేఘ స్తంభం ఇలా వచ్చిందండి. అంటే ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడు చేసిన అద్భుతం ఏంటో తెలుసా? వాళ్ళ ఉన్న ప్రదేశం అంతవరకు వెలుగే, యువతలో ఉన్నటువంటి ప్రదేశం అంతవరకు చీకటే. ఐగుప్తీయుడుకు కలవరం పుట్టేటట్టు దేవుడు చేశాడు. వేకుజాములో దేవుడు ఆ పని చేశాడు. వేకుజాములో నిజంగా దేవుని పిల్లలు కూడా వేకుజాములో లేచి చేతులెత్తి ప్రార్థన చేస్తే మహిమ మేఘం మీ మధ్యలోనికి దిగబోతుంది. చప్పట్లు కొట్టి యేసయ్యని కనపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. మహిమ మేఘం మీ ఇంట్లోకి వచ్చేస్తుందట. మీ ఇంటి పక్కన సాతానుడు ఒకళ్ళు ఉన్నాడు అనుకోండి, మీరు చేతులెత్తి ప్రార్థన చేస్తుంటే మహిమ మేఘం అక్కడ అడ్డం వచ్చి మీ ప్రదేశం వరకు మీ ఇంటి చుట్టూ వెలుగుంటుంది, ఆ ఇంటి చుట్టూ కూడా చీకటే ఉంటుంది. ఇక వాళ్ళకి కలవరమే, వాళ్ళకి వేదనే, వాళ్ళ కనుచూపు మీ మీద పడినా వాళ్ళకి ఇంకా కలవరంగానే మిగులుతుందంట. ఎందుకో తెలుసండి? మహిమ మేఘం నిలిచినంత వరకు శత్రువుకి కలవరం పుట్టిద్ది, శత్రువుకి ఆందోళన పుట్టిద్ది, శత్రువుకి నిజంగా భయం పుట్టిద్ది. శత్రువు చాలా టెన్షన్ పడతాడు, వానికి కలవరం మొదలవుతుంది. వానికి కలవరం మొదలవ్వాలంటే ఉదయాన్నే లేచి చేతులెత్తి ప్రార్థించే వ్యక్తిగా ఉండగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. యోర్దాను ఎదురైనా ఎర్ర సంద్రము పొంగి పొర్లినా, యోర్దాను ఎదురైనా ఎర్ర సంద్రము భయము లేదు, జయము మనదే. భయము లేదు, జయము మనదే. విజయ గీతము పాడెదము, విజయ గీతము పాడెదము.
మనకే, హోసన్నా జయం మనదే, హోసన్నా జయం మనదే, హోసన్నా జయం మనదే. హల్లెలూయా. ఇక జయం మనదేనండి. ఉదయాన్నే లేచి చేతులెత్తి ఏ ఇంట్లో ప్రార్థన వినపడుతుందో ఆ ఇంట్లో ఐగుప్తిని యొక్క దండు చూడలేదు. ఐగుప్తిన ఆత్మ ఆ ఇంటి మీద పని చేయలేదు. వానికి కలవరం పుట్టిద్ది. ఈరోజు అటువంటి కలవరం ఎందుకు అపవాదికి పుట్టట్లేదు తెలుసా? ఉదయాన్నే లేవలేకపోతున్నాం, బద్ధకం అయిపోతుంది, నిజంగా అండి చాలా భారం అయిపోతుంది. ఏ ఇంట్లో అయితే ఉదయకాల ప్రార్థన వినపడుతుందో ఆ ఇంట్లో కృపావార్త వినబోతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 143వ కీర్తన, 143వ కీర్తన 8వ వచనం ఒకసారి చూద్దాం. 143వ కీర్తన 8వ వచనం. నీ యందు నేను నమ్మిక ఉంచి నీ యందు ఉన్నాను. నేను నమ్మిక ఉంచి ఉన్నాను. ఉదయమున నీ కృపావాత నాకు వినిపింపుము. ఉదయమున నీ కృపావార్త నాకు వినిపించు. హల్లెలూయా. పొద్దుటే లేచి ఏ వార్త వినబోతున్నావు? కృపావార్త వినబోతున్నావు. నీ పిల్లల గురించి కృపావార్త వింటావు, నీ ఇంట్లో వాళ్ళ గురించి కృపావార్త వింటావు, నీ బంధువుల గురించి కృపావార్త వింటావు. కొన్నిసార్లు భయం అనిపించింది. పిల్లలు ఏడో ఉంటున్నారండి, వాళ్ళు ఫోన్ చేస్తున్నారంటే భయం వేస్తుందండి. వాళ్ళు ఎంత కావాలని అడుగుతారో, డబ్బులు అడుగుతారో, ఏం అడుగుతారో, ఏం చెప్తారని భయం వేస్తుందండి. ఈరోజు భయంగా బ్రతుకుతున్నారు. ఆ భయం ఈ రోజు నుంచి మీకు విడుదల కలగటం కోసమే నేడు చూచిన వ్యక్తులు మీ కళ్ళ ముందు లేకుండా వెళ్ళిపోవాలంటే వేకు జాములో చేతులెత్తి ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉంటే మీరు కృపావార్త వింటారు. దేవునికి స్తోత్రం. ఏ వార్త వింటారు? ఈరోజు పొద్దుటే లేచి బ్యాడ్ న్యూస్ విన్నానండి అనే రోజులు మీకు ఉండవు. ఇక అటువంటి వేదనలు మీకు ఉండవు. మీరు కృపావార్త వినాలి. సంఘములో కూడా కృపావార్త వినాలి. అందుకే ఉదయకాలంలోనండి దైవజనులు అబ్రమయ్య గారు ఉన్న టైంలో ఉదయకాల ప్రార్థన రోజు కంటిన్యూగా మందిరంలో పెట్టారు. అలా పెట్టబట్టి మందిరం చాలా 3 అంతస్తులు కట్టగలిగారు. దేవునికి స్తోత్రం. అది మనుషుల బలముతో కాదండి కట్టింది. ఈ పరిచయం కూడా ఆ విధంగా హెచ్చించబడాలంటే ఉదయకాలంలో దేవుని మందిరంలో మీరు కూడా రాగలిగి ప్రార్థన చేయగలిగితే, స్తోత్రాలు చెప్పగలిగితే ఐగుప్తుల ఆత్మ కలవరపడబోతుంది. దేవునికి స్తోత్రం. దేవుని ఆత్మ పనిచేస్తుంది. ఐగుప్తుల ఆత్మ కలవరపడిద్ది. ఈ చుట్టుపక్కల ప్రదేశంలో ఐగుప్తుడు పనిచేస్తూనే ఉన్నాడు, అక్కడక్కడ తిరుగుతూనే ఉన్నాడు. అటువంటి ఐగుప్తు ఆత్మ బంధించాలంటే వేకు జాములో దేవుని సన్నిధిలో చేతులెత్తి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ వేకు జాములో ఆ మేఘస్తంభం వచ్చేసరికి ఐగుప్తులు అన్న మాట ఏంటో దాని కింద కూడా చదవండి. 14వ అధ్యాయం 25వ వచనం. 14వ అధ్యాయం నిర్గమాకాండం 25వ వచనం. వారి రథ చక్రములు ఊడి పడునట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు అమ్మా ఇశ్రాయేలు ఎదుట నుండి పారిపోదాం రండి, యెహోవా వారి పక్షాన మనతో యుద్ధం చేస్తున్నాడు. హల్లెలూయా. యుద్ధం చేసేది ఇశ్రాయేలీయులు కాదు, యెహోవాయే వారి పక్షాన నుండి మనతో యుద్ధం చేస్తున్నాడు. ఇశ్రాయేలు చెయ్యి పైకెత్తట్లేదు, కాలు పైకెత్తట్లేదు. ఇదిగో యుద్ధానికి యుద్ధం, మాటకు మాట చేయట్లేదు. ఈరోజు మనమైతే రా, నీ అంత ఏంటో తెలుస్తా. రేపు గట్టి దగ్గరకు రా, నీ అంత ఏంటో తెలుస్తా. రేపు పొలం దగ్గరకు రా, నీ అంతో తెలుస్తా. లేదా మా ఇంటి దగ్గరకు రా, నీ అంత ఏంటో తెలుస్తా ఉంటాం. లేకపోతే మా వాళ్ళని పిలుస్తా, నీ అంత ఏంటో తెలుస్తా ఉంటాం. కానీ ఇక్కడ అంటున్నాడు కదా, ఎవరన్నారు వాళ్ళు? ఐగుప్తీయులు. యెహోవాయే వారి పక్షా నుండి మనతో యుద్ధం చేస్తున్నాడు, మనం పారిపోదాం రండి. ఎవరన్నారు ఈ మాట పారిపోదామని? ఐగుప్తుడు అంటున్నాడు. ఇశ్రాయేలును చూసి ఐగుప్తులకు కలవరం వచ్చింది. దేవుని మహిమ మేఘాన్ని చూసి ఐగుప్తులకు కలవరం వచ్చింది. ఈరోజు అటువంటి కలవరం ఐగుప్తుడికి ప్రదేశంలో కలగాలి.
ఐగుప్తుడు కూడా ఒక మాట చెప్పాలి, ఎక్కడి నుండి మనం పారిపోదాం రండి, ఇదిగో ఈ ఇంటిని విడిచిపెట్టి పారిపోదాం రండి, ఈ సంఘాన్ని విడిచిపెట్టి పారిపోదాం రండి, యవనస్తుని విడిచిపెట్టి పారిపోదాం రండి, మన రథ చక్రాలు ఊడి పడిపోతున్నాయి, మనం పరిగెత్తలేము. ఊడి పడిపోతున్నాయి అంట. అంటే రథ చక్రాలు అంటే ఏంటి? వాళ్ళలో ఉన్న అతిశయం, అహంభావం, గర్వాలన్నీ దేవుడు అణిచేస్తున్నాడంట. ఆ రథ చక్రం ఊడి పడిపోవటం అంటే వాళ్ళలో ఉన్న అతిశయాలన్నీ పడిపోయినాయి. ఒకప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా? మేమంటే ఏంటో మోషేకి తెలియాలనుకున్నారు, మేమంటే ఏంటో ఇజ్రాయెల్కి తెలియాలనుకున్నారు. కానీ దేవుడు అంటే ఏంటో వాళ్ళకి దేవుడు తెలియచేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మీరు కూడా అనొచ్చు, మేమంటే ఏంటో వాళ్ళకి తెలియదేమో, నా సంగతి వాళ్ళకి ఇంకా తెలియదేమో అని మీరు అనుకుంటున్నారేమో. మీ సంగతి ఎప్పుడు కూడా ఎత్తకూడదు. నా దేవుడు ఉన్నాడు, నా దేవుడే నా పక్షానుండి వారితో యుద్ధం చేస్తాడు. దేవునికి స్తోత్రం. నా యుద్ధం చేస్తే, నేను యుద్ధం చేస్తే చప్పుడు వస్తుంది, దేవుడు యుద్ధం చేస్తే చప్పుడు రాకుండా చేస్తాడు. నేను కొడితే చప్పుడు వస్తుంది, దేవుడు కొడితే చప్పుడు ఉండదు. దేవుడు ఐగుప్తుని ఏ విధంగా కొట్టాడో తెలుసండి? చప్పుడు లేకుండా కొట్టేశాడు. కొన్ని రథ చక్రాలు ఊడిపడేటట్టు చేసి మనం పారిపోదాం రండి. వాళ్ళని కఠినంగా ఏం చేశాం? శ్రమ పెట్టాం, కఠినంగా హింసించాం, కఠినంగా భారాలు మోపించాం, కఠినంగా శ్రమ పెట్టి, కఠినంగా హింసించి, కఠినంగా భారాలు పెట్టడం వల్ల ఈరోజు మన రథ చక్రాలు ఊడిపోయినాయి. మనం ఎక్కడికి వెళ్ళలేము, మనం పరిగెత్తలేము, ఇందులో మునిగిపోతున్నాం మనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, సైన్యములకు అధిపతి అయినా యెహోవా మనంగా, సైన్యములకు అధిపతి అయినా యెహోవా మనంగా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. ఉదయాన్న చేసే ప్రార్థన ఎంత గొప్ప అద్భుతం ఉందా! ఉదయకాలంలో లేవనీయకుండా సాతానుడు చేస్తున్నాడు. ఇదే ఐగుప్తుడు మనల్ని బద్ధకంగా పెడుతున్నాడు, నిద్రలోకి. ఇంకా టైం ఇంకా అవ్వలేదులే, ఇంకా అవ్వలేదులే అనేటట్టుగా చేస్తున్నాడు. మీరు ఈ నెలలో ఉదయకాలంలో కంటిన్యూగా లేచి చేయండి, కఠినంగా బాధపడే వ్యక్తుల మధ్యలోంచి మీరు బయటికి రాబోతున్నారు. అలా కంటిన్యూగా చేయండి, హింసించే వ్యక్తుల మధ్యలో నుంచి మీరు లేపబడబోతున్నారు. అలా కంటిన్యూగా చేయండి, మీ మీద ఎవరు భారాలు పెట్టి అదుముతున్నారో వాళ్ళ రథ చక్రాలు ఊడిపడేటట్టు చేయబోతున్నాడు. ఈ కార్యములు చేయాలనంటే వేకుజాములోనే ఆ మహిమ మేఘం వచ్చింది. ఎప్పుడు వచ్చింది? వేకుజాము అంటే ఎప్పుడు? తెల్లవారుజామునే వచ్చింది. తెల్లవారుజామున ఎందుకు వచ్చింది? దేవుని పిల్లలు దేవుని సన్నిధిలో కనిపెట్టాలి, చేతులెత్తి ఆ విధంగా ప్రార్థన చేయాలి. అందుకే నేను ఆ టైంలో ఒక మహిమ మేఘాన్ని పంపిస్తాను. ఆ మహిమ మేఘం ఉన్నంత వరకు వీళ్ళకి ఇటే పక్కన వీళ్ళందరికీ చీకటి, ఇటే పక్కన వీళ్ళందరికీ వెలుగు. మీ ఇంటి చుట్టూ వెలుగే ఉంటుందండి. అసలు మీ ఇంట్లో చీకటి ఉండదు, మీ ఇంట్లో భయం ఉండదు, మీ ఇంట్లో ఆందోళన ఉండదు, మీరు ధైర్యంగా ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దయచేసి ఇంకో మాట ఈ సమయంలో జ్ఞాపకం చేస్తాను. ఆ దేవుని వాక్య భాగంలో చదువుకున్నప్పుడు యెషయా గ్రంథము 19వ అధ్యాయము
16వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథము 19వ అధ్యాయం 16వ వచనం. ఐగుప్త్యుడు ఆ ఏ దినమున విధంగా ఐగుప్తీయులు ఆ దినమున ఐగుప్తీయుడు స్త్రీల వంటి వారగుదురు. స్త్రీల వంటి వారగుదురు. సైన్యములకు అధిపతియగు యెహోవా సైన్యములకు అధిపతి యెహోవా వారిపైన వారిపైన తన చెయ్యి ఆడించును. దేవుడే చెయ్యి ఆడించబోతున్నాడు. హల్లెలూయా. కఠినంగా సేవ చేయించిన వ్యక్తి మీద దేవుడు చెయ్యి ఆడించబోతున్నాడు. ఆడుచు హింస పెట్టిన వారి మీద దేవుడు చెయ్యి ఆడించబోతున్నాడు. బరువులు మోపించిన వారి మీద చెయ్యి దేవుడు ఆడించబోతున్నాడు. వారు ఐగుప్తిలో ఉన్నటువంటి వ్యక్తులందరూ స్త్రీల వంటి వారు అయిపోతున్నారంట. రోషం పోతుంది, పౌరుషం పోతుంది, అన్ని పోతున్నాయి. స్త్రీ అనగా బలహీనం అయిపోతారంట. వాళ్ళకి ఏముండదు, పట్టుండదు, సారం ఉండదు, వాళ్ళ రోషాలన్నీ ఏముండవు. ఐగుప్తులో ఉన్న యుద్ధ యోధులు మొత్తం నేను దేవుడు ఏం చేయబోతున్నాడంటే స్త్రీల వంటి బలహీనులుగా చేస్తున్నాడు. వాళ్ళ మీద దేవుడు అలా చేయి ఆడిస్తాడంట. నా పిల్లల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టారా, హింసించారా, ఇదిగో బరువులు మోపిస్తున్నారా, నేను మీ మీద నా చెయ్యి ఆడించబోతున్నాను. నేడు మీరు ఇదిగో నా పిల్లల ముందు కనబడకూడదు. ఇక నేను మిమ్మల్ని ఐగుప్తులో నుంచి బయటికి వచ్చిన తర్వాత నా ప్రజలకు నేను ఏ విధంగా తోడుగా ఉన్నానో మిమ్మల్ని ఎర్ర సముద్రంలో కలిపేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఐగుప్తుడు ఏమైపోయాడు? స్త్రీల వంటి వాడైపోయాడు. దేవుడే వారి మీద చేయాడించాడు. ఇంకో మాట కూడా ఈ సమయంలో జ్ఞాపకం చేస్తాను. దయచేసి దేవుని వాక్యం యేస్కేలు గ్రంథం 30వ అధ్యాయం 7వ వచనం. యేస్కేలు గ్రంథం 30వ అధ్యాయం 7వ వచనం. పాడైపోయిన దేశముల మధ్య పాడైపోయిన దేశముల మధ్య ఐగుప్తీయులు దిక్కులేని వారుగా నుందురు. దిక్కులేని వాడుగా ఉందురు. దిక్కులు పాడైపోయిన పట్టణముల మధ్య వారి పట్టణములుండును. వారి పట్టణములుండును. చాలు చాలు చాలు. మా పట్టణం ఏమనుకున్నాం? మేమంటే ఏమనుకున్నాం? మా అధికారం అంటే ఏమనుకున్నాం? మా దేశం అంటే ఏమనుకున్నాం అని ప్రగల్భాలు కలిపినటువంటి మాట్లాడిన ఐగుప్తీయులు దిక్కులేని వారుగా మార్చబడబోతున్నారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రోషం కలిగిన వాళ్ళు, ప్రగల్భాలు పలిగినటువంటి వాళ్ళు, అతిశయాలు కలిగిన వాళ్ళు మా చేతిలోంచి ఎక్కడికి పారిపోతారు ఈ ప్రజలని చెప్పేసి వారి కోసం పరుగులు తీసిన పట్టణం ఏమైపోతుందంట? దిక్కులేని పట్టణంగా అయిపోతుందంట. ఐగుప్తులు దిక్కులేని వారుగా అయిపోతున్నారంట. ఒకప్పుడు ఐగుప్తులు అంటే ఎవరికి భయపడ్డారు? ఇశ్రాయేలు భయపడ్డారు. ఇక నుండి ఐగుప్తుడు అంటే ఇశ్రాయేలుకి భయం వేయకూడదు. ఇశ్రాయేలుడు ఎలా ఉండాలి చెప్పండి? ధైర్యంగా దేవుని గణపరిచే వ్యక్తిగా ఉండాలి. చప్పట్లు కొట్టేసాయని గణపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఐగుప్తుడు మీ మీద ఏలుబడి చేయలేడండి. వాడిని దిక్కులేని వాడిగా దేవుడు చేస్తాడంట. వాని రథ చక్రాలు ఊడిపడేటట్టు చేస్తున్నాడంట. వాడు మీ అద్ద నుండి పారిపోతుంది. మీ పిల్లల మధ్యలో నుండి మీ పిల్లలను కూడా హింసిస్తూ ఉన్నాడు. వాళ్ళు హింసిస్తబడుతున్నారంటే ఇంట్లో పేరెంట్స్ కూడా హింసించబడుతున్నారు. ఈరోజు పిల్లల్ని ఏమీ అనలేని బాధలో ఉంటున్నారు తల్లిదండ్రులు. ఏమన్నంటే ఏం చేసుకుంటారని బాధపడుతున్నారు వాళ్ళు. అటువంటి హింసించే వాళ్ళ మధ్యలో అపవాది పనిచేస్తూ ఉంది. ఈరోజు అటువంటి హింస నుంచి బయటికి రావాలంటే దేవుని పిల్లలు వేకు జాములో లేవాలి. హల్లెలూయా. నీ ఇంట్లో ఉదయాన్నే లేచి చేతులెత్తి ప్రార్థన చేయడం ప్రారంభించండి. ఒక మేఘాన్ని మీ ఇంట్లో దింపబోతున్నాడు. మీ పిల్లలు చదువుకుంటున్నటువంటి కాలేజీలో, స్కూల్స్లో, హాస్టల్లో దింపబోతున్నాడు. మీరు చేస్తున్నటువంటి పని మధ్యలో దింపబోతున్నాడు. ఎవరి మధ్యలో ఉండి ఆందోళన పడుతున్నాడు వాళ్ళ మధ్యలో మహిమ మేఘాన్ని దింపబోతున్నాడు. ఆ మహిమ మేఘము దిగబోతుంది. ఈ మందిరంలో కూడా మహిమ మేఘం దిగబోతుంది. ఆ మహిమ మేఘం ఉన్నంత వరకు ప్రకాశవంతమైన వెలుగే కనపడుతుంది. అలా మహిమ మేఘం దిగటానికి చేతులెత్తి లేచి రేయి మొదట సియోను కుమారి. ఎవరు సియోను కుమార్తెలు? ఎవరు? రక్షించబడిన వారు, ఇది పరిశుద్ధపరచబడిన వారు, దేవుని కొరకు నమ్మకంగా జీవించేవారు, పరిశుద్ధపరచబడి ప్రభు బలలో పాలు పొందుతున్నవారు, నమ్మకస్తులు, దేవుని రాకడ కొరకు సిద్ధపాటు అయ్యేటటువంటి పెళ్లి కుమార్తె సంఘమే సియోను కుమార్తె. సియోను కుమార్తె ఎలాగుండాలి? సియోను కుమార్తె ఉదయాన్నే లేవాలి. ఈరోజు ఎవరు నేను ఉదయాన్నే లేస్తున్నాను అనేవాళ్ళు 75% తక్కువ.
25% ఉంటారు. 100లో 75%, 75% లేవరు, 25% లేస్తారు. ఉదయకాలంలో లేచిన కుటుంబం అంటే నీరు కట్టిన తోటలాగా ఉంటుంది. ఎప్పుడు నీళ్లు పోసిన చెట్టు, నీళ్లు పోయిన చెట్టు రెండు తేడా చెప్పండి. ఆ నీళ్లు పోయిన చెట్టు ఆకులంతా కూడా ముఖమంతా వాడబారిపోయి, ఏంటో నా గతి ఇట్టాగా ఉంది, వారానికి ఒకసారి నాకు నా ముఖాన్ని నీళ్లు పోతున్నారు అన్నట్టు కనపడుతుంది ఆ చెట్టు. అది నీళ్లు పోసిన చెట్టు ఎలా ఉంటుంది? అమ్మయ్య, రోజు నాకు నీళ్లు పోస్తున్నారు, ఇంకా ఎదుగుతా, ఇంకా ఎదుగుతా, ఇంకా ఎదుగుతాను. అందుకే రోజు ఉపవాస ప్రార్థన పెడితే ఉంటే కొద్ది మంది ఇంకా డ్రాప్ అవుతూనే ఉంటారు. కావండి, అయ్యో మళ్ళీ వచ్చేసిన జగిపేట మీటింగ్ వచ్చేసినాయా, అయ్యో 40 రోజులు ప్రార్థనలు వచ్చినాయి, మొన్నటి వరకు జనవరి 1 ప్రార్థనలు, మళ్ళీ జగిపేట ప్రార్థనలు, ఇది అయిపోయిన వెంటనే మళ్ళీ లెంట్ డేస్ ప్రార్థనలు. అసలు ఖాళీ లేకుండా అయిపోతుంది. ఏం వెళ్తాం? ఇంట్లో పనులు, ఆ పనులు. కంటిన్యూగా నీరు పోసిన తోటలాగా ఉండాలంటే కంటిన్యూగా రా, నువ్వు పచ్చగా ఉండబోతున్నావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను వారానికి ఒకసారి వస్తానంటావా? వారానికి ఒకసారి పోసినటువంటి చెట్టు చూడు ఎట్లా ఉంది. ఎట్లా ఉంటుంది ఆ చెట్టు? ముఖం అంతా వాడబారిపోయి, ఫలాలు లేవు, తర్వాత ఫలింపు లేదు, కళ లేదు, ఆనందం లేదు. మీరు కూడా కళ లేకుండా, ఆనందం లేకుండా పాస్టర్ గారు అడిగారు అనుకో, అమ్మ బాగున్నారా పోయిన వారం? అంతేలేండి, ఏం బాగో, మా అబ్బాయి ఎలా ఉన్నాడు, మా అమ్మాయి ఎలా ఉంది, ఏంటో అంటే అలాగనే ఉంటున్నారు. వారానికి ఒకసారి కనబడటం వల్ల అలాగ ఉంటున్నారు. రోజు ఆలయానికి వచ్చి ప్రార్థన చేసి స్తుతి ధూపం వేస్తూ వాక్యం ధ్యానిస్తూ స్తోత్రాలు చెప్పే వ్యక్తిగా ఉంటే ఐగుప్తుడు కలవరపడతాడు, నీ కుటుంబం సంతోషించింది. అటువంటి సంతోషించే వ్యక్తిగా ఉండాలి. ఈ 40 దినాలు ప్రార్థన ఇది మనకి దేవుడిచ్చిన వరం అండి. ఈ ఇన్ని వందల సంఘాలు అందరూ కంటిన్యూగా చేస్తుంటే మనం ఇంట్లో నిద్రపోతే ఎట్లుంటుంది చెప్పండి? మీరు చెప్పండి ఒక మాట. వాళ్ళందరూ మన కోసం ఉపవాసాలను చేస్తున్నారు, మనమే ఇంట్లో పడుకొని మనకి ఈ కార్యం జరగాలి, ఆ కార్యం జరగాలంటాం, మనకి ఇంట్లో అద్భుతాలు జరగాలంటాం. మనం కూడా వచ్చి పాల్గొంటే ఎలా ఉంటుంది? ఖచ్చితంగా మనకు అద్భుతం జరిగింది. వాళ్ళందరూ ప్రార్థన చేసి మన ఇంట్లో ఉంటే, మన వరకు ఇంట్లో ఉంటే అద్భుతం చూడమండి. మనం కూడా నిలబడి ప్రార్థనలు ఏకీభవిస్తేనే 40 దినాలు అయిపోయే లోపల అద్భుతం చూస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదే రోజు నీళ్లు పోయటం అంటే, రోజు సంఘములో కలిసి, సహవాసంలో కలిసి ప్రార్థనలో ఎదగటం అంటే ఇదే. ఇటువంటి అనుభవం ఉండాలి. ఇంకో మాట సమయంలో జ్ఞాపకం చేస్తాను, దయచేసి దేవుని వాక్య భాగంలో ఆ జకర్య గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనం. జకర్య గ్రంథము 10వ అధ్యాయం 11వ వచనం. అణిచివేయును, నైలు నది యొక్క ఆయన ఎండ చేయును, కొట్టివేయబడును. ఐగుప్తుల రాజదండాన్ని పోగొట్టుకుందురు. దేవునికి స్తోత్రం. చివరికి ఐగుప్తులకి ఏం పోతుందంట అంటే, రాజదండం అంటే ఏంటి? రాజరికం. ఇక వాళ్ళకి రాజరికాలు ఉండవు, ఇక మనమే రాజ్యాలు ఏలబోతున్నాం. యేసయ్యతో పాటు 1000 ఏండ్ల పరిపాలన మనం కూర్చోబోతున్నాం. చప్పట్లు కొట్టి యేసయ్యని కనపరచుదాం. యేసయ్యతో పాటు మనమే భూలోకాన్ని, సర్వోన్నతుని దేవుని కుమారులే రాజ్యపాలన చేస్తారని ప్రవచనాలు చెప్పబడ్డాయి. ఆ ప్రవచనాలు మన జీవితంలో నెరవేర్చబడతాయి. ఐగుప్తులు ఏం పోగొట్టుకుంటున్నారంట అంటే రాజదండం. ఇక వాళ్ళ రాజరికాలు చేసే హక్కులు కూడా వాళ్ళకి లేవు. ఇక వాళ్ళు మన పాదాల క్రింద ఉంటారు. రోమాపత్రిక 16వ అధ్యాయము 20వ వచనం చదువుకుంటున్నప్పుడు అక్కడ ఒక మాట దేవుడు జ్ఞాపకం చేస్తాడు. రోమాపత్రిక 16వ అధ్యాయము అందరూ సువార్తకు లోబడలేదు, ప్రభువు. రోమాపత్రిక 16:20. సమాధానకర్తయగు దేవుడే సాతాను శీఘ్రముగా మీ కాళ్ళ క్రింద చితక ద్రొక్కించును. ఆమేన్. అందరూ ఆమేన్ చెబుదాం. ఆమేన్, ఆమేన్. శీఘ్రంగా సాతాను మీ కాళ్ళ కింద చితక దొక్కబడును గాక. శీఘ్రంగా సాతాను మీ కాళ్ళ కింద చితక దొక్కబడును గాక.
ఐగుప్తుడు శీఘ్రంగా కలవరపరచబడి పారిపోవునుగాక. వారి రథ చక్రాలు ఊడి పడిపోవునుగాక. దేవుని పిల్లల ఉదయకాల ప్రార్థన ఆత్మతో నింపబడుదురుగాక. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడుదురుగాక. అన్య భాషలతో నింపబడుదురుగాక. స్తోత్రాలతో దేవుని ఘనపరచబడుదురుగాక. ప్రతి ఇంట్లో పరిశుద్ధాత్మ పని చేయునుగాక. అటువంటి కార్యం ఈ సంఘంలో, మీ కుటుంబంలో దేవుడు జరిగించునుగాక. దేవుడి మాటలు మీ అందరి హృదయంలో ఫలింపు చేయునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను. అందరూ కూడా తల్ల వంచి కళ్ళు మూసుకొని సమయం నేను దైవ సన్నిధికి అప్పగిస్తాను. ప్రభువానికి స్తోత్రం, 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 స్తోత్రం. రాజా మీకు స్తోత్రం, స్తోత్రం. కొద్ది క్షణాలు ప్రభువా నువ్వు నాతో మాట్లాడినందుకు స్తోత్రాలయ్యా. అవును తండ్రి, కఠినంగా నువ్వు హింసించబడుతున్నావు, నువ్వు కఠినంగా బాధపడుతున్నావంట, నువ్వు ఒక వ్యక్తి చేత కఠినంగా హింసించబడుతున్నావంట. ఎవరో నిన్ను హింసిస్తున్నారు, మాటలతో హింసిస్తున్నారంట, కొంతమంది చూపులతో హింస పొందుతున్నారంట, కొంతమంది ఆర్థికమైన హింస పొందుతున్నారంట, కొంతమంది ఇరుగు పొరుగు చేత మరి చాలా భయంకరంగా హింస పొందుతున్నారంట. ఆ హింసలోంచి ఐగుప్తుని మధ్యలోంచి విడిపించాలనుకుంటున్నాడు దేవుడు. దేవుని బిడ్డ, వేకు జాములో లేచి నువ్వు ప్రార్థన చేయగలిగే వ్యక్తిగా ఉంటే అద్భుతాన్ని చూడబోతున్నావు ఈరోజు. దేవా నేను చేస్తానయ్యా, నేను ప్రార్థన చేస్తానయ్యా, నేను ప్రార్థన చేస్తానయ్యా, నేను ఐగుప్తుడికి కలవరపడేటట్టు నేను ఉదయకాలంలో ప్రార్థన చేస్తాను ప్రభు, ప్రార్థన చేస్తానయ్యా అని ఈరోజు ఒక తీర్మానానికి రండి. కలవరాలు పోగొడతాడు. ఐగుప్తుడికి కలవరం వచ్చి మీలో కలవరాన్ని పోగొడతాడు. మీరు కఠినంగా ఎవరి ద్వారా హింస పొందుతున్నారు, ఎవరి ద్వారా మీరు చాలా భయంకరమైన భారముతో ఉన్నారు, ఏ అప్పుల భారం మీ మీద ఉందో, ఏ ఆర్థిక భారం, మానసిక భారం, కుటుంబ భారం, పిల్లల భారం మీ మీద అణచబడి ఉన్నారు, మీరు ఉదయకాలంలో లేవండి. ఉదయాన్నే లేచి చేతులు ఎత్తండి, మోకాళ్ళేయండి, స్తోత్రాలు చెప్పడం ప్రారంభించండి. అదుగో మహిమ మేఘం దిగబోతుంది, మహిమ మేఘం దిగబోతుంది, మహిమ మేఘం వెలుగుతో మీ ఇంటిని నింపబోతుంది, నీ పిల్లల్ని నింపబోతుంది, తేజస్సు సంబంధమైన ప్రకాశం రాబోతుంది. గ్లోరీ, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ప్రశస్త నామానికి స్తోత్రాలు. ఏ మాటలైతే నా మనసులో పెట్టావో ఆ మాటలు నీ ప్రజలతో మాట్లాడే కృపించావు. ఈ మాటలు ప్రతి వ్యక్తిలో నీరు కట్టి యేసు నామములో ఫలించునుగాక. ప్రతి ఇంట్లో ప్రార్థనాత్మ వినబడునుగాక. ఉదయకాల స్తుతి ధూపం వినబడునుగాక. ఆత్మకార్యం జరుగునుగాక. ఈ సంఘం మీద ఒక మహిమ మేఘాన్ని పెట్టావు. ఆ మహిమ మేఘం మందిరం మీద ప్రకాశింపచేసినందుకు వందనాలు చెల్లిస్తూ, నీ ఆత్మకార్యం జరిగించి నీ దాసుని ప్రభువా నువ్వు ఎత్తిపట్టి బలంగా వాడుకోబోతున్నావు. ఉత్తర దిక్కు నుండి, తూర్పు దిక్కు నుండి, దక్షిణ దిక్కు నుండి, పడమట దిక్కు నుండి ఈ ప్రదేశానికి ప్రజలను కేకవేయబోతున్నావు. నువ్వు నాయన భూనివాసులను రమ్మని పిలుస్తున్నావు, అధికారులను పిలుస్తున్నావు, అనధికారులను పిలుస్తున్నావు. ఈ మందిరంలో దేవుని యొక్క మహిమ మేఘం ఉందని పిలుస్తున్నావు ప్రభు. అటువంటి కార్యము జరిగించబోతున్నందుకు వందనాలు. నీ దాసునికి మంచి ఆరోగ్యము, పాస్టమ్మ గారికి మంచి ఆరోగ్యము, పెద్దమ్మ గారికి మంచి ఆరోగ్యము, సంఘానికి నీ కృప ప్రార్థన శక్తితో నింపి సహాయం చేయమని, సహవాసాన్ని ప్రభు, పెద్దమ్మ గారిని, ఫెయిత్ని, ఫ్రెండ్స్ని, జరిగే సభలను ఆశీర్వదించమని, అల్పుడైనటువంటి నన్ను బలపరిచినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నాదుని పేరిట వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి.